అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాము మేము ఫస్ట్ టైం. అసలు ఈ సినిమా స్టార్ట్ అయింది, కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ మీ అందరిని కలవటం. దీనికి మెయిన్ కారణం మన హీరో నాగార్జున గారు. ఆ పూల రంగడి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం పిలిచి నాకు మళ్ళీ నెక్స్ట్ సినిమాకి అవకాశం కల్పించినందుకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరికి కెరీర్ అనేది 99% మన అన్నపూర్ణలోంచి ఎంటర్ అవుతుంటుంది చాలామంది. అలాంటి ఒక గొప్ప బ్యానర్లో నేను ఈ బాయ్ సినిమాని డైరెక్ట్ చేసినందుకు చాలా ఆనందంగా పడుతున్నాను. ఈ సినిమా అనుకున్నట్టుగా మేము ఫస్ట్ బ్యాంకాక్లో స్టార్ట్ చేసాం, తర్వాత స్లోవేనియాలో సాంగ్ తీసాం. ఇక్కడ మీకు చూసే ఉంటారు, రేపు మీకు సిటీస్తో కూడా కనిపిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోలో 1 crore అబవ్ ఖర్చు పెట్టి ఒక బాయ్ సెట్ కూడా చేసాం. ఇలాంటి అద్భుతమైన లొకేషన్స్లో ఈ సినిమాని కంప్లీట్ చేసాం. ఈ సినిమాలో ఇంత బాగా రావడానికి కారణమైన మా టెక్నీషియన్స్కి అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉంది. అక్కడ నాన్నగారు, నేను, చైతన్య అందరం కలిసి షూటింగ్ చేస్తాం. త్వరలో మీ అందరిని కూడా పిలిచి మనం షూటింగ్ పిలిచి చూపిస్తాం. నాకు చాలా రోజుల తర్వాత మంచి ఒక యాక్షన్ ఎంటర్టైనర్గా సినిమా ఉంటుంది. రెగ్యులర్ బాగా కమర్షియల్ ఫార్మాట్లో కూడా నేను సినిమా చేసి చాలా రోజులు అవుతుంది. అండ్ బాయ్ సినిమా అటువంటిది. చౌదరి పూల రంగడి తర్వాత నాకు బాయ్ కథ చెప్పడం బాగా నచ్చడం. అతని సినిమాల్లో మెయిన్గా ఎంటర్టైన్మెంట్ అనేది నాకు బాగా నచ్చింది. ఎస్పెషలీ పూల రంగడిలో, దానికి ముందు అహనా పెళ్ళంట, ఈ సినిమాల్లో. అండ్ నాకు ఎంటర్టైన్మెంట్ అంటే బాగా ఇష్టం. అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అనేది బాగా ఆ ఫార్ములా ఎప్పుడు సక్సెస్ అవుతుంది. ఈ రెండు కూడిని ఈ సినిమాలో. ఈ మధ్యకాలంలో అందరూ అనేది యాక్షన్ ఎంటర్టైనర్ అనేది తప్పకుండా హిట్ అవుతుందని అంటున్నారు. బట్ దానికి తప్పకుండా హిట్ అవుతాను కదా, ఏదో యాక్షన్ ఎంటర్టైనర్ కాబట్టి హిట్ అవుతుందని కాదు. ఎంటర్టైన్మెంట్ అనేది చాలా అవసరం. అండ్ ఎస్పెషలీ ఈ రోజుల్లో అందరూ చాలా స్ట్రెస్తో ఉంటారు విపరీతంగా. ఆ టైంలో ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాకి వెళ్ళి దాని గురించి పెద్ద ఆలోచించకుండా చేసేది చాలా అవసరం. అండ్ బాయ్ సినిమా అటువంటిది. ఫుల్ ఫ్యామిలీ వెళ్ళి, బాయ్ అనగానే ఏదో కంప్లీట్ వైలెంట్ ఫిల్మ్ కాదు. అందరూ ఫ్యామిలీ వెళ్ళి బాగా ఎంటర్టైన్మెంట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ సినిమాలో చాలా మంచి డైలాగ్స్ రాయించాడు చౌదరి. చాలా బాగున్నాయి డైలాగ్స్, నాకు బాగా నచ్చినాయి. అండ్ మేము ఆ డైలాగ్స్ కూడా అదొక ఫేస్బుక్ పేజ్లో సెపరేట్గా పెట్టి బాయ్ బుల్లెట్స్ అని పెట్టి రిలీజ్ చేస్తున్నాం. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ద ఫిలిం. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ చౌదరి, మంచి సినిమా తీసిచ్చావు. అలాగే మిగతా టెక్నీషియన్స్ కూడా, సమీర్ రెడ్డి కానీ అండ్ దేవి ఫెంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చాడు. ఒక కమర్షియల్ ఫిల్మ్కి ఎటువంటి సాంగ్స్ ఉండాలో అటువంటివన్నీ ఇచ్చాడు. సో అది తెలుస్తుంది ఎంటర్టైన్మెంట్కి ఎంత విలువ. అన్నపూర్ణ స్టూడియోస్ వెబ్సైట్ ఒకటి ఓపెన్ చేసి రిలీజ్ చేస్తున్నాం ఇవాళ. అలాగే ఫేస్బుక్ పేజ్ ఒకటి, బాయ్ దేకో అని ఫేస్బుక్ పేజ్ ఒకటి. అండ్ అలాగే యూట్యూబ్ ఛానల్ ఒకటి అన్నపూర్ణ స్టూడియోస్కి. సో ఈ 3 ఓపెన్ చేస్తున్నాం. అండ్ వీటి మూలంగా ఏంటంటే ఎప్పటికప్పుడు మేము ఫోటోగ్రాఫ్స్ కొత్త అప్డేట్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అలాగే మ్యాగజైన్స్కి కానీ టీవీలకు కానీ వాటికి కానీ ఎవరికి కానీ ఇమీడియట్ ఏ రోజుకి ఆ రోజు కొత్త న్యూస్ వచ్చేస్తూ ఉంటుంది. మమ్మల్ని పట్టుకుని మా దగ్గర న్యూస్ తీసుకుని కాకుండా. అండ్ ఆఫ్ కోర్స్ యూఆర్ మోస్ట్ వెల్కమ్ ఆన్ ద సెట్స్, అలా అని కాదు. అండ్ బట్ దిస్ ఈజ్ కొత్త సోషల్ నెట్వర్కింగ్లో, కొత్త మీడియాలో దిస్ ఇస్ అ న్యూ స్టెప్. అండ్ మేము దీన్ని బాగా ఎక్కువగా వాడుకుని ఈ సినిమాకి నెక్స్ట్ ఫిల్మ్స్ కూడా బాగా ఎక్కువ వాడాలని ఆశతోనే ఇది స్టార్ట్ చేసాము. ఈ ఫేస్బుక్ పేజు, వెబ్సైటు త్వరలోనే లాంచ్ చేస్తాం అది. అండ్ దీంట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఒక చిన్న టీజర్, ఒక పోస్టర్ని ఒక యానిమేటెడ్ మూవింగ్ పోస్టర్గా ఎట్లా చేయొచ్చు అనేది కూడా దీంట్లో చేస్తున్నాము. అండ్ ఇదంతా ఇక్కడ మన ఈ పేజ్ కానీ ఇదంతా తయారు చేసింది tamada.com అని
వాళ్ళు ఈ పేజ్ని అంతా తయారు చేశారు, చాలా బాగా తయారు చేశారు. అండ్ ప్లస్ వాళ్ళందరూ మన కుర్రోళ్ళే, ఇక్కడే హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఇక్కడే చేస్తున్నారు, బ్రహ్మాండంగా చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. సంబంధించి మా ఫ్యామిలీకి సంబంధించి అన్నపూర్ణ స్టూడియోస్ సంబంధించి అన్ని లోపల ఉంటాయి. భాయ్లో నాకు యాక్చువల్గా చెప్పాలంటే 3 లుక్స్ ఉన్నాయి, 3 లుక్స్ ఉన్నాయి. అండ్ హాంకాంగ్లో ఒక భాయ్లా, ఒక డాన్కి రైట్ హ్యాండ్ మ్యాన్ లాగా పనిచేస్తున్నప్పుడు ఒక లుక్, అలాగే అతను ఒక పని మీద హైదరాబాద్ పంపితే ఓల్డ్ సిటీకి వచ్చి అక్కడ ఒక లుక్ ఉంది. ఓల్డ్ సిటీలో అక్కడ నుంచి తన ఫ్యామిలీ ఎప్పుడో విడిపోయిన తన ఫ్యామిలీని కలుసుకున్నప్పుడు అదొక లుక్. సో చాలా నాకు ఈ 3 లుక్స్ ఉండేటప్పుడు చాలా హ్యాపీగా ఉంది చేయడానికి. అండ్ రకరకాల ఎమోషన్స్ కానీ అన్నీ బాగున్నాయి. కాంప్లికేటెడ్ కాదు, సోషల్ కాజ్ పెట్టి సినిమా చూస్తే తీయట్లేదు, చూడట్లేదు. నేను ముందు ఉన్నట్టు చెప్తున్నాను. సో అది చాలా తెలివిగా తీయాలి, తెలివిగా చేయాలి. అది బోరు కొట్టకుండా, ఒక డాక్యుమెంటరీలా కాకుండా ఆ సోషల్ కాజ్ది అనేది పెట్టి తీయాలి. ఇప్పుడు ఉండే సోషల్ కాజులు కరప్షన్, అది తీసి 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 దాన్ని అరగదీసేశారు టోటల్గా. లేకపోతే పాలిటీషియన్స్ మీద పడతాం, అది కూడా అరగదీసేశారు. ఇప్పుడు ఏమైనా తీస్తే కొత్త సోషల్ కాజ్ నేను ఏమైనా తీయాలంటే ఎన్వైర్న్మెంట్ మీద తీయాలి, మళ్ళీ ఉత్తరాంచల్ అవ్వకుండా అటువంటి క్లైమాటిక్ కండిషన్స్ మీద, కొంచెం వాటి మీద అందరం జాగ్రత్తగా ఉండాలి. అది నిజమైన సోషల్ కాజ్ ఇప్పుడు చాలా చాలా అవసరం. అది నేను నవ్వుతూ కూడా చెప్పేది కాదు. ఎన్వైర్న్మెంట్ మీద మనం జాగ్రత్తగా లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇప్పుడు మొన్నే సివియర్ సమ్మర్ చూసాం, ఇంత సమ్మర్ అన్నాం, మళ్ళీ సివియర్ మాన్సూన్ చూసాం. రేపు వింటర్ ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు పడతాయో వర్షాలు తెలియదు. సో దిస్ ఇస్ అ సోషల్ కాజ్. అండ్ దీని మీద నేను నిజంగానే ఆలోచిస్తున్నాను, దీని మీద తీయాలి. అది బోరు కొట్టకుండా ఎలా తీయాలి. ఇంతకుముందు లేని అవగాహన మొన్న ఉత్తరాంచల్లో అది అక్కడ ఫ్లడ్స్ తర్వాతే చాలామందికి మీడియా అందరూ దాన్ని టేకప్ చేసి క్లైమాటిక్ కండిషన్స్ ఎలా, దాని మూలంగా ఎలా ప్రాబ్లం అవుతుందని టేకప్ చేసి దాన్ని తీసుకున్నప్పుడు చాలా అవగాహన వచ్చింది. సో డెఫినెట్గా మా సినిమా ఫీల్డ్ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి దాని నుంచి కూడా చేయాలని ఆలోచిస్తున్నాను. ఆల్మోస్ట్ 26 years అయిపోయింది, 27th yearలోకి ఎంటర్ అయ్యాను. అండ్ ఇంకా ఎన్ని సినిమాలు మెయిన్ హీరోగా చేసి నేను నా భుజాల మీద వేసుకుని చేస్తానో నాకు తెలీదు. అండ్ చేసే ఆ కొన్ని సినిమాలు, తక్కువ సినిమాలు ఇప్పుడు ఫ్యూచర్లో చేసేవి కానీ, మొన్న లాస్ట్ ఇయర్ నుంచి కానీ అన్ని సినిమాలు నిలబడిపోవాలి. నాగార్జున మంచి సినిమా, మంచి క్యారెక్టర్ చేశాడు అని నిలబడిపోవాలని దీంతోనే ఇటువంటి వెరైటీ ఫిల్మ్స్ కూడా చేశాను. అండ్ బాయ్ కూడా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. క్యారెక్టరు ఇంతకుముందు అందరూ చేసిన క్యారెక్టర్ అయి ఉండొచ్చు, కానీ చక్కటి ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీకి. టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ 100 years ఆఫ్ ఫిల్మ్స్లో ఏ ఫ్యామిలీకి, ఒక రాజ్ కపూర్ ఫ్యామిలీకి తప్పితే ఈ అదృష్టం దక్కలేదు. ముగ్గురం కలిసి తాత, నేను, నాన్నగారు, నేను, చైతన్య చేయటం. అండ్ సో ఇటువంటి ఫిల్మ్స్ చేయాలని, ఫ్యూచర్లో కూడా మంచి మంచి ఇటువంటి క్యారెక్టర్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేయాలని ప్రయత్నిస్తున్నాను. కొంచెం ఓల్డ్ సిటీ లాంగ్వేజ్ కరెక్ట్గా అదే చెప్పబోతున్నాను. అక్కడక్కడ డైలాగ్స్ కూడా ఉన్నాయి, హిందీ డైలాగ్స్ కూడా వాడాం. ఓల్డ్ సిటీ లాంగ్వేజ్ ఎక్కువ. ఈ మాఫియాకి గ్రామర్ నేర్పింది నేనే, గ్లామర్ తెచ్చింది నేనే, అదొకటి. ఇంకా ఉన్నాయి చాలా. హైదరాబాద్కి 2 ఫేమస్, ఒకటి ఇరానీ ఛాయ్, ఒకటి బాయ్. ఈ ఫీల్డ్లో కొత్తగా ఎవరైనా ఏదన్నా ట్రై చేయాలంటే నేనే, ఈ బాయేరా. ఇటువంటి చాలా ఉన్నాయి, ఒకటి కాదు. 6కు ముందే బాయ్, 6 తర్వాత ప్లే బాయ్. ఆడియో రిలీజు September 1st అలా అనుకుంటున్నాం. సెప్టెంబర్లో సినిమా రిలీజ్ చేయాలని September 1st అనుకుంటున్నాం. దేవి మమ్మల్ని కనికరించి కరెక్ట్ టైంకి, ఎందుకంటే తను లాస్ట్ వరకు దిద్దుతూనే ఉంటాడు, ఏదో ఒకటి చేసి ఇస్తూనే ఉంటాడు. అండ్ ఫైనల్గా రిజల్ట్ ఫ్యాంటాస్టిక్ ఆల్వేస్. సో అతని మీద ఇప్పుడు అంతా అయిపోయింది, సినిమా అంతా అయిపోయింది, అతను రెడీ చేసిన కానీ మేము రీ రికార్డింగ్ కూడా పంపించేసాం. సో అంతా అతని చేతిలో ఉంది. అండ్ ఇందాక మీరు అన్నట్టు అన్నపూర్ణ స్టూడియోస్ ఏ సినిమా తీసుకున్నా, ఏ సినిమా టేకప్ చేసినా ఎప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ మాకు. చాలా బాగా తీయాలి అనేది. మీరు రాజన్న చూడండి మొన్న ప్రీవియస్గా, అది కూడా. అండ్ బాయ్కి ప్రత్యేకంగా చాలా మంచి సెట్స్ వేసాం. ఓల్డ్ సిటీలో వెళ్ళి తీయలేం కాబట్టి, ఓల్డ్ సిటీని అక్కడే మనం ఇక్కడ తెచ్చుకోవాలి కాబట్టి అన్నపూర్ణ స్టూడియోస్లోనే చాలా ఖర్చు పెట్టి పెద్ద సెట్ వేసాం. అలాగే థాయిలాండ్లో వెళ్ళి ఆల్మోస్ట్ 20 రోజులు షూటింగ్ చేసాం, దాన్ని హాంకాంగ్కి మ్యాచ్ చేసుకోవటానికి.
పాటలనేమో యూరోప్ వెళ్ళొచ్చాం, 2 పాటలు యూరోప్లో తీసాం. సో సినిమా చూస్తే చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ వెరీ హ్యాపీ. సమీర్ మేము పెట్టిన ఖర్చు అన్నిటికీ కెమెరామెన్ సమీర్ దాన్ని అదంతా అక్కడ స్క్రీన్ మీద కనపడేటట్టు చేశాడు. సో ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ భాయ్ కథ తీసుకుని నా దగ్గరకు వచ్చి వీరభద్రంలో ఆ ప్యాషన్, ఈ సినిమా చేయాలి, అది మీరే చేయాలి అని ప్యాషన్ 2-3 సార్లు నాకు కథ చెప్పడం, తనలో ఆ డెడికేషన్, చాలా హార్డ్ వర్క్ చేశాడు. పోల్రంగడ్ లాంటి హిట్ తర్వాత ఆల్మోస్ట్ 9 months 1 year ఏమీ చేయకుండా కూర్చుని ఈ సినిమాని దాన్ని రాయించుకుని డైలాగులు మళ్ళీ 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 రాయించుకుని అంత బ్రహ్మాండంగా చేశాడు. అండ్ ఈ సినిమాతో పెద్ద డైరెక్టర్ అయిపోవాలి. ఆ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్, 700 years old, అక్కడ అట్లా చాలా ఉన్నాయి. అండ్ వాట్ బాగా నచ్చిందంటే ఆ క్యాసిల్కి వెళ్ళినప్పుడు ఏ పార్ట్లోకి వెళ్ళినా అసలు ఏమి దుప్పటేయకుండా ఏమేయకుండా పడుకోవచ్చు. మేము ఆ సిటీ మధ్యన షూటింగ్ చేస్తున్నాం. షూటింగ్ చేసి బస్సులోను కారులోను వెళ్ళి షూటింగ్ చేసి తలుపులేసి డ్రైవర్ లాక్ ఏమంటే లాక్ అన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఎవరు లాక్లు వేసుకోరంట, కార్లు కానీ అవి కానీ. సో ఇట్స్ ఫెంటాస్టిక్. కొత్త వెంచర్స్ చేయడం నాకు ఇష్టం. కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం నాకు ఇష్టం. ఆ ఫ్రెండ్షిప్లోంచి ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఏదో ఒకటి మంచి బయటకు వస్తుంది. సో ఐ హ్యావ్ బిగ్గర్ ప్లాన్స్. అంటే ఆ మధ్య నేనే కొంచెం బయట సినిమాలు చేస్తే తగ్గించాను. క్లియర్గా నాకు అర్థమైంది ఏంటంటే మంచి ప్రొడక్షన్ ఉంటే సినిమా బ్రహ్మాండంగా తీయచ్చు. అందరూ హ్యాపీగా ఎప్పుడు రిలీజ్ చేయనిస్తారో అప్పుడే రిలీజ్ చేస్తాం. రేసింగ్ గురించి చెప్పాలంటే చాలా చాలా బాగా ఉంది. టీము ఫెంటాస్టిక్గా ఉంది. అది అంత పాపులర్ స్పోర్ట్ ఇండియాలో కాదు కాబట్టి పెద్ద తెలియదు. నవంబర్లో ఇండియాకి వస్తుంది అది లాస్ట్ రేసు. సింధు ఆల్మోస్ట్ సెమీఫైనల్స్కి వచ్చేసింది. అండ్ ఇట్స్ ఎక్కడ చైనాలో. అండ్ దట్ ఈస్ ఫెంటాస్టిక్. అది కేవలం గోపీచంద్ వాళ్ళ అకాడమీ మూలంగా. ఆ అకాడమీకి వెళ్తాం జరుగుతూ ఉంటుంది మ్యాచెస్ జరిగినప్పుడు. ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు, ఈ ఐపీఎల్ ఆపర్చునిటీ, అండ్ అది సునీల్ గవాస్కర్ గారితో కలిసి అన్నప్పుడు, ఒక పెద్ద లెజెండ్, క్రికెటింగ్ లెజెండ్ ఆయన. సచిన్ టెండూల్కర్ ముందు ఆయనే కదా, దాని తర్వాతే సచిన్ టెండూల్కర్. అండ్ ఫెంటాస్టిక్ లెజెండ్. అండ్ ఆయనతో పార్ట్నర్షిప్ చేయడం అనేది ఒక ప్రివిలేజ్గా తీసుకుని ఐబీఎల్లోకి వెళ్ళాము. అండ్ ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వస్తుంది. F1 లేదు కాబట్టి 100% ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. ఫస్ట్ వాడు యాక్టర్ అని ఇప్పుడే గెస్ట్ యాక్టర్గా చేసేస్తే ఎట్లా. బట్ ట్రెండ్ అవుతుంది. బాయ్ ఫస్ట్ లుక్ ట్రెండింగ్ అవుతుందని చెప్పారు ఎవరో నాకు ఫోన్ చేసి. బాగుంది, ట్రెండింగ్ అవుతుంది. ఎన్ని వచ్చినాయో తెలీదు. బట్ డెఫినెట్లీగా ఎవరికి కానీ ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఈజీ, ఒక క్లిక్ అలా చూస్తారు, బాగుందంటే లోపలికి వెళ్తారు, లేకపోతే తోసేస్తారు. సో ఇట్స్ వెరీ ఈజీ రీచబుల్. దానికోసం ఒక పర్టికులర్గా ఒక టీవీ ముందు కూర్చోవసరం లేదు, లేకపోతే ఒక పేపర్ ఓపెన్ చేసేది వాళ్ళ ఫోన్లోనే చూసుకుంటున్నారు. అండ్ ఈ ఫేస్బుక్ అనేది నాకు తెలిసి ఏబిసి సెంటర్స్ అన్నిటికీ పాకిపోయింది ఆల్ ఓవర్ ద కంట్రీ. కానీ హంసనందిని, కామ్నా జత్మనాని వాళ్ళందరూ గెస్ట్ రోల్స్ చేశారు. థ్యాంక్ యూ.